ప్రియులారా, ఎపిఫానియా తరువాత రెండవ ఆదివారపు ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. వృజినములపై జయమునిచ్చిన విజయుడా నిన్ను వేడుకొందు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. దివ్య పదవిని విడిచి నీవు దీనుడవై పుట్టినావు. దివ్య పదవిని విడిచి నీవు దీనుడవై పుట్టినావు. భవ్యమైన బోధలెన్నో బాగుగా ధర నేర్పినావు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. నరుల గావను పరము నుండి ధరకు నీవు వచ్చినావు. నరుల గావను పరము నుండి ధరకు నీవు వచ్చినావు. పరుడనైనా నా కొరకు నీ ప్రాణము నర్పించినావు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. చెడిన వాడా నైనా నన్ను చేరదీసి ప్రోచినావు. చెడిన వాడా నైనా నన్ను చేరదీసి ప్రోచినావు. పడిన నాదు కోతి నుండి పైకి లేవనెత్తినావు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. ఎంత ప్రేమ, ఎంత దయా, ఎంత కృప యేసయ్య నీకు. ఎంత ప్రేమ, ఎంత దయా, ఎంత కృప యేసయ్య నీకు. ఇంతయనివ నింపనిలలో ఎవనికి సాధ్యంబు కాదు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు చేరదును. దేవా, నా దేవా, సితారా వాయించుచు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభువునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట క్షమాపణ దయచేయమని వేడుకుందాము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించిన ส సృజించిన ร జించిన  వాడు వాడు  సృజించిన  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 వాడు  సృజించిన
ఆయనే ప్రభువు సన్నిధిని నాయతి క్రమములు నేను ఒప్పుకొందు నన్ను కొంటిని నీవు నా పాపదోషము పరిహరించేయనావు. మా సృష్టికర్తవు విమోచకుడవునైన సర్వశక్తి గల దేవా, దీనులము పాపులమగ మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసితమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కరికరము గల నీ యొద్దకు ఆశ్రయమునకే వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటికి నీ జనితేక కుమారునిచ్చిన మిగిల కరుణ గల దేవా, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృప చేత నిత్య జీవం పొందినట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానమును నీ వాక్యమునకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మను వృద్ధి పొందించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రియగు సర్వశక్తి గల దేవుడు మనను కనికరించి మన కొరకు చనిపోటుకే తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటిని క్షమించుచున్నాడు. ఆయన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారులగుటకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ మా అందరికీ దయచేయము. ఎపిఫానియా తరువాత రెండవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతం. ఓ దేవా, సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించును. ఓ సర్వోన్నతుడా, వారిని నామమును కొనియాడుదురు. సర్వలోక నివాసులారా, దేవుని గురించి సంతోష గీతము పాడుడి. ఆయన నామ ప్రభావము కీర్తించుడి. ఆయనకు ప్రభావము ఆరోపించి ఆయనను స్తుతించుడి. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఎప్పుడు ఎల్లప్పుడు యుగ యుగములందుండునట్లు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వానిలో దేవునికి మహిమ కలుగును
నామానికి మహిమ కలుగునుగాక కలుగునున్నతమైన ఘనస్థలమునందున ఇలాకు సమాధానం నరులకాయనదాయ ప్రభువైన దేవా పరమరాజా సర్వ పరిపాల పరిపూర్ణ శక్తి గల పరమజనకా నిన్ను మహిని స్తుతించుచు మరి పొగడుచున్నాము మహిమా పరచుచు ఆరాధించుచున్నాము నిన్ను మహిమాతిశయమును మదితలంచియు నీకు మహిని మా స్తుతి కృతజ్ఞతానిచు చున్నాము ఏకా కుమారా యేసు ప్రభువా యెహోవా తనయ లోక పాపము మోయు ఏకా దేవుని గొర్రె పిల్ల మమ్మును కనికరించుము చల్లగా లోక పాపములు మోసుకపోవు యేసు రక్షక వాసిక జనకుని కుడివైపున కూర్చుండు యేసు మా ప్రార్థన నిలిచి కనికరించు పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రభాలుచున్నావెప్పుడు ప్రభు మీతో నుండుగాక ప్రార్థింతము. సర్వశక్తి గల నిత్యుడవైన దేవా, నీవు ఇహపరముల అందుండు సమస్తమును ఏలొచ్చున్నావు. నీ జనులమైన మా మానవులను దయతో విని మా బ్రతుకు దినములన్నిటి యందు నీ సమాధానము మాకు దాయిచ్యమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏక దేవుడై యుగ యుగములు జీవించుచు పరిపాలించనుండు నీ కుమారుడును మా ప్రభైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, ఎఫెఫానియా తరువాత రెండవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాలు చదవగా విందాం. ఎపిఫానియా తర్వాత రెండవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు ఈ విధంగా వ్రాయబడి ఉన్నవి.
ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది. దీనులకు సువార్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవస్త్రమును, మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరికీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. యెహోవా తన్ను మహిమపరుచుకొనున్నట్లు నీతి అను మస్తకి వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. చాలా కాలము నుండి పాడుగానున్న స్థలములను వారు కట్టుదురు. పూర్వమున పాడైన స్థలములను కట్టుదురు. పాడైన పట్టణములను నూతనముగా స్థాపింతురు. తరతరముల నుండి శిథిలములై ఉన్న పురములను బాగు చేయుదురు. అన్యులు నిలువబడి మీ మందలను మేపెదరు. పరదేశులు మీకు వ్యవసాయకులకును మీ ద్రాక్షతోట కాపరులను అగుదురు. మీరు యెహోవాకు యాజకులు అనబడుదురు. వారు మా దేవుని పరిచారకులని మనుషులు మిమ్మును గూర్చి చెప్పుదురు. జనుల ఐశ్వర్యమును మీరు అనుభవింతురు. వారి ప్రభావమును పొంది అతిశయింతురు. ఇంతటితో ఈ వాక్య భాగం ముగియుచున్నది. పరిశుద్ధుడవగు దేవా, పావన శక్తుడ దేవా, పావన మాత్య దేవా, మమ్మును కనికరింపు. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక వాక్య భాగము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం నుండి 16వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము. అది ఈ లోక జ్ఞానము కాదు, నిరర్ధకులై పోవుచున్న ఈ లోకాధికారుల జ్ఞానమును కాదు గాని దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను. జగతుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. అది లోకాధికారులలో ఎవనికిని తెలియదు. అది వారికి తెలిసియుండిన ఎడల మహిమాస్వరూపియగు ప్రభువును సిలువవేయ పోయియుందురు. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటికీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుష్యుని సంగతులు అతనిలో నుండి మనుష్యాత్మకే గాని మనుషులలో మరి ఎవరికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికిని తెలియవు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ వివేచించును గాని అతడెవని చేతనైనను వివేచింపబడడు. ప్రభువు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము. ఇంతటితో ఈ వాక్య భాగం ముగియుచున్నది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము
పరిశుద్ధులైన యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 43వ వచనం నుండి 51వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ఓ ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. 43వ వచనం ప్రారంభం. మరునాడు ఆయన గలిలయ వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను. ఫిలిప్పు బేత్సైదా వాడు, అనగా అంద్రెయ, పేతురు అని వారి పట్టణపు కాపరస్తుడు. ఫిలిప్పు నతనీయేలును కనుగొని ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పెను. అందుకు నతనీయేలు, నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతన్ని అడుగగా, వచ్చి చూడుమని ఫిలిప్పు అతనితో అనెను. యేసు నతనీయేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతని గూర్చి చెప్పెను. నన్ను నీవు ఎలాగూ ఎరుగుదువని నతనీయేలు ఆయనను అడగగా, యేసు, ఫిలిప్పు నిన్ను పిలువక మునిపే నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచి తినని అతనితో చెప్పెను. నతనీయేలు, బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజువు అని ఆయనకు ఉత్తరమిచ్చెను. అందుకు యేసు, ఆ అంజూరపు చెట్టు క్రింద నిన్ను చూచి తినని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పెను. మరియు ఆయన, మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటయును దిగుటయును చూతురని అతన్ని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. ఇంతటితో ఈ వాక్య భాగం ముగియుచున్నది. క్రీస్తు నీకు స్తోత్రము కలుగునుగాక. ప్రియులారా, అందరము కలిసి అపోస్తుల విశ్వాస ప్రమాణముతో ఏకీభవిందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన ఇక కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధ ఆత్మ వలన గర్భమున ధరింపబడి కన్యన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినని అదృశ్య లోకములోనికి చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి యొక్క దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడ నుండి వచ్చినని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంగమగు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్.
మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని కుటుంబీకులారా, ఎపిఫానియా తరువాత రెండవ ఆదివారపు ఆరాధన కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి కుటుంబానికి కూడా యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు ప్రభు యొక్క దీవెనలు అందచేస్తూ ఉన్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మంచిదండి, మీరంతా క్షేమంగా ఉన్నారు కదా? సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉన్నారా? దేవునికి వందనాలు చెల్లిందాం. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాలు చదవగా విన్నాం. యోహాను సువార్త మొదటి అధ్యాయము. యోహాను సువార్త మొదటి అధ్యాయము 46వ వచనము కలిసి చదువుకుందాం. అందుకు నతానీయేలు, నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని అతనిని అడుగగా, వచ్చి చూడమని పిలుపు అతనితో అనెను. ప్రార్థన. మమ్ములను మిక్కిలి ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. దేవా, చదవబడిన పరిశుద్ధ వాక్య భాగమును మా కొరకు దీవించండి. ఆరాధిస్తున్న ప్రతి కుటుంబము నాయన దీవించండి. మీ వాక్యాన్ని తండ్రి మేము కలిసి ధ్యానం చేస్తూ ఉంటుండగా నీ దాసుని మరుగుపరిచి మాతో మీరు మాట్లాడండి. యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మరి ఈ దినము మనము చదివిన 3 పరిశుద్ధ లేఖన భాగముల నుండి మనం ధ్యానం చేస్తున్నాం. మరి గత ఆదివారపు ఆరాధన ఎపిఫానియా తరువాత మొదటి ఆరాధన. ఎపిఫానియా అనగా మనం ఒక మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం, మరలా చేసుకుందాం. అన్యజనులకు దేవుని ప్రత్యక్షత. గత వాక్య భాగములో యోహానుకు కలిగిన దేవుని ప్రత్యక్షత దేవుని గొర్రెపిల్ల. అలాగునే రెండవ వ్యక్తికి కలిగినటువంటి ప్రత్యక్షత కొరకు మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు అక్కడ మెస్సియా అనగా అభిషక్తుడు అని ఆయన ప్రత్యక్షపరుచుకున్నటువంటి ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ ఉదయకాలపు ఆరాధనలో ఎపిఫానియా తరువాత ఎపిఫానియాలో రెండవ ఆదివారపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి సువార్త వాక్య భాగాన్ని మనం చదువుకుంటూ ఉన్నప్పుడు మరునాడట ఆయన అనగా యేసుక్రీస్తు ప్రభు ఆయన గలిలయకు ఆయన వెళ్ళుచూ ఉంటూ ఉన్నప్పుడు ఆయన పిలుపును కనుగొని యేసు ప్రభువారు పిలుపుతో అంటున్నారు, ఇదిగో నీవు నన్ను వెంబడించు అని ప్రభు పిలుపుతో చెప్పుచున్నటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ పిలుపు ఎవరు అని ఆలోచన చేస్తే వాక్య భాగంలో బెత్సయిదవాడు అనగా ఆంద్రియా పేతురని వారి పట్టణపు కాపురస్తుడు అని పిలుపు కొరకు మనకు తెలియజేస్తూ ఉన్నది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదట మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు పిలుపును ఆయన కనుగొన్నాడు. తదుపరి పిలుపు కొరకు ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు నతానీయులను ఆయన కనుగొన్నాడు అని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడుతూ ఉన్నది. ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలు ఎవరిని గురించి వ్రాసారో ఆయనను కనుగొంటిమి.
ఆ కనుగొనబడినటువంటి వారు ఎవరు అంటే ఆయన యోసేపు కుమారుడు అయినటువంటి నజరేయుడు యేసు అని అతనితో చెప్పాను. అప్పుడు ఆ వ్యక్తి నతానియేలు అంటున్నటువంటి మాట ఫిలిప్పుతో, నజరేతుల్లో నుండి మంచిది ఏదైనా రాగలదా? ఈ ప్రశ్న వేస్తూ ఉంటున్నప్పుడు ఆయన అంటున్నటువంటి మాట, వచ్చి మీరు చూడండి అని ఫిలిప్పుతో చెప్పారు. మొదటి ప్రత్యక్షతలో మనం చూచాం దేవుని గొర్రె పిల్ల, రెండవదిగా మెస్సయ్య అభిషక్తుడు. ఇక్కడ ఎపిఫానియా తరువాత రెండవ ఆరాధనలో దేవుని యొక్క ప్రత్యక్షత మనం మొట్టమొదటగా చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఇక్కడ ఏ విధంగా అక్కడ ఆయన తన ప్రత్యక్షత ఆయన కనపరుచుకున్నాడు అని ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు చక్కగా దైవవాక్యము అంటున్నటువంటి మాటలు, నీవు ఇశ్రాయేలు రాజువు అంటాడు. ఎవరు? నతానియేలు యేసు ప్రభువుని చూచి నువ్వు ఇశ్రాయేలు దేవుడవు, ఇశ్రాయేలు రాజువు అంటూ ఉన్నాడు. ఫిలిప్పు అంటున్నటువంటి మాట ఆయన నజరేయుడు యేసు. మరలా ఎపిఫానియా తరువాత మొదటి ఆరాధనలో చేస్తే జ్ఞాపకం చేసుకుంటే యోహాను చెప్పే సత్యాలు ప్రత్యక్షత ఏమిటంటే దేవుని గొర్రె పిల్ల. రెండవ ప్రత్యక్షత ఆయన అభిషక్తుడు క్రీస్తు అయితే, ఈ ఎపిఫానియా తరువాత రెండవ ఆరాధనలో ఫిలిప్పు నతానియేలు మరి ఒక రెండు ప్రత్యక్షతలు వారు చూచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అక్కడ నతానియేలు యేసు ప్రభువుని చూచి అంటాడు, ఇతడు ఇశ్రాయేలు రాజు. అవునండి, ఆయన రాజులకు రాజుగా ఆయన ప్రత్యక్షపరచబడినట్లుగా చూస్తూ ఉన్నాం. అందుకే యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ అనే ప్రశ్నలు హేరోదు భవంతిలోకి వెళ్ళినటువంటి జ్ఞానులు ప్రశ్నిస్తూ ఉన్నారు. రెండవది ఫిలిప్పు అంటాడు, ఆయన నజరేయుడగు యేసు, ఆయన నజరేయుడగు యేసు. యేసుక్రీస్తు ప్రభువుని సిలువ వేసినప్పుడు కూడా ఆ సిలువ మీద ఉన్నటువంటి గుర్తు నజరేయుడన యేసు అనే మాటలు వ్రాయబడ్డాయి. ప్రియులారా, ప్రార్థన చేస్తూ ఉంటున్నప్పుడు నజరేయుడైన యేసు నామమున వేడుకొనుచున్నాము అని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. కాబట్టి క్రీస్తు ప్రభు ఆయన తన ప్రత్యక్షతలు ఈ విధంగా ఈ వాక్య భాగంలో ఫిలిప్పు నతానియేలుకు ఆయన కనపరుచుకున్నాడు. నతానియేలుకి వచ్చినటువంటి ఒక ప్రశ్నకు జవాబు ఇక్కడ ప్రభువు చెబుతున్నటువంటి మాట ఏమిటి అని ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఆయన, నీవు నన్ను ఎలాగూ ఎరుగుదువు అని నతానియేలట ఆయనను అడిగినప్పుడు యేసు అంటాడు, ఫిలిప్పు, నిన్ను పిలువక మునిపే నీవు అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడు నేను చూచి తిని. మన దేవుడు మనల్ని చూచుచున్న దేవుడు. ప్రియులారా, ఎవరో చెప్పవలసిన అవసరత లేదు, పరిచయం చేయవలసిన అవసరత లేదు. ఆదికాండంలో చూస్తూ ఉన్నప్పుడు చెట్టు చోటున ఉన్న ఆదాములను ఆయన చూచిన దేవుడు, ఎరిగిన దేవుడు. లూకా సువార్త 19వ అధ్యాయంలో చెట్టు పైన ఉన్నటువంటి జక్కయ్యను చూచిన దేవుడు, ఎరిగినటువంటి దేవుడు. ఈ యోహాను సువార్తలో కూడా మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఆయన అంజూరపు చెట్టు దగ్గర ఉన్నప్పుడే నేను నిన్ను చూచితిని. ఈ నూతన సంవత్సరంలో నీవు ఎక్కడ ఉన్నా, నువ్వు ఏ స్థలంలో ఉన్నా,
నువ్వేమి చేస్తున్నప్పటికీ కూడా నిన్ను చూచే దేవుడు, నన్ను చూచే దేవుడని ప్రభు యొక్క వాక్యము ఇక్కడ మనకు తేట తెల్లము చేయబడుతూ ఉన్నది ప్రియులారా. మానవుని యొక్క జీవితంలో మానవుడు అనుకుంటూ ఉంటాడు, నేను ఎక్కడ ఉన్నానో ఒకవేళ దేవుడికి కూడా తెలియదు అనుకుంటాను, నేనేం చేస్తున్నానో దేవుడికి కూడా తెలియదు అని అనుకుంటూ ఉంటాం. ఇది మూర్ఖత. కానీ నీవు తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడే నిన్ను ఎరిగిన దేవుడు. నీ ఎముకలన్నీ ఆయన లెక్కలలో ఉన్నాయని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటూ ఉన్నది. నతానీయేలు అనుకుంటూ ఉన్నాడు, కానీ నీవు అంజూరపు చెట్టు దగ్గర ఉన్నప్పుడే నేను నిన్ను ఎరిగి తిని, నిన్ను చూచాను, నిన్ను ఎరిగి తిని. ఎంత గొప్ప మాట. కాబట్టి 49వ వచనములో నతానీయేలు అంటాడు, బోధకుడా నీవు దేవుని కుమారుడు, ఇశ్రాయేలు రాజు అని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. కాబట్టి ఇక్కడ ఈ నతానీయేలు ఫిలిప్పుతో అనే ఒక మాట ఆలోచన చేస్తే, యోహాను సువార్త 1వ అధ్యాయం 46వ వచనములో, నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా, నజరేతు నుండి మంచిది ఏదైనా రాగలదా అనే ఒక ప్రశ్న ఇక్కడ చెప్పబడుతూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఎందుకు నజరేతు కొరకు నతానీయేలు ఆ విధంగా తాను ఆశ్చర్యపడుతున్నాడు, ఎందుకు అడుగుచూ ఉన్నాడు? ఈ మాటలు మనము ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రియులారా, నజరేతు ఎటువంటిది అని ఆలోచన చేస్తే, నజరేతు అనగా చిగురు అనే అర్థాన్ని ఇస్తుంది. అయినప్పటికీ ఇది నిష్ప్రయోజనమైనటువంటి ఒక గ్రామము, కానీ దానిని దేవుడు ప్రయోజనకరమైనటువంటి గ్రామముగా ఆయన చేశాడు. అట్టడుగున ఉన్నటువంటి గ్రామాన్ని దేవుడు ఎంతటి మహోన్నత స్థాయికి తీసుకుని వెళ్ళాడో, చిగురుగా ఉన్నటువంటి ఈ గ్రామాన్ని ఎంత మహావృక్షంగా మార్చాడో మనం తెలుసుకోవలసినటువంటి అవసరత ఉంటూ ఉన్నది. ఇది పాలస్తీనా దేశంలో గలిలియా అనే రాష్ట్రంలో ఒక చిన్న గ్రామం. కావ్యముగా వ్రాయటానికి ఒక చరిత్ర, కవితగా అల్లుకోవటానికి ఒక విశిష్టత లేనటువంటి ఒక స్వల్ప గ్రామము అని చెప్పబడుతుంది. ఆ గ్రామం అటువంటి కొండ చర్యల మధ్య, అది గుహలలో ఉన్నటువంటి కారణం చేత అటు ప్రభుత్వమును ఎదిరించే బందిపోటు దొంగలు, అలాగే రెండవ వైపున రాజులకు భయపడి పారిపోయినటువంటి సామాన్య ప్రజలు దాక్కుంటానికి ఈ యొక్క ప్రాంతము అలవాటైపోయింది అని చరిత్ర చెబుతూ ఉంటూ ఉన్నది. ఇక్కడ ఈ యొక్క ప్రాంతాన్ని ఆలోచన చేస్తే ప్రాచీన ప్రవక్తలు దీనిని ప్రేతల ప్రదేశంగా అభివర్ణిస్తూ ఉంటూ ఉన్నారు. ప్రజలు దీనిని చీకటి ప్రాంతముగా ప్రకటిస్తూ ఉన్నారు. ప్రవక్తలు ప్రజలే కాదు, ఇక్కడ పరిపాలకులు సైతము ఇది కాబూల్ అని చెబుతున్నారు, అనగా నిష్ప్రయోజనము అయినది, నిస్సారమైనటువంటి ప్రాంతం. కాబట్టి ఇక్కడ అసౌకర్యాలకు, అనర్థాలకు అలవాటైన గ్రామస్తులు ఈ ప్రాంతాన్ని వదిలి మరో ప్రాంతానికి వాళ్ళు వెళ్ళలేటండి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భాష తప్ప వేరొక భాష వారికి తెలియదు అని తెలియచేయబడుతున్నది. ఈ ప్రాంతము అనాగరికతమైనటువంటి ప్రాంతము. ఈ యొక్క ప్రాంతంలో నుండి మంచిది ఏది రాదని ప్రజలు ఈ ప్రాంతము కొరకు చెప్పుకుంటూ ఉంటారట. ప్రజలు తృణీకరించి, ప్రవక్తలు శపించి, పాలితులు విసర్జించినటువంటి గ్రామము పేరు నజరేతు అని అర్థం ఇస్తూ ఉన్నది. కాబట్టి ఒకరోజు క్రీస్తు ప్రభు అనునయుడు అయినటువంటి ఫిలిప్పు తన స్నేహితుడైన నతానీయేలు దగ్గరకు వెళ్ళినప్పుడు, అక్కడ యోసేపు కుమారుడైనటువంటి నజరేతు వాడైన యేసు అని చెప్పినప్పుడు,
నతానీయేలు ప్రశ్నిస్తూ ఉన్నాడు, నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అన్నప్పుడు వచ్చి చూడుము అని ఫిలిప్పు జవాబు చెబుతున్నాడు. నిష్ప్రయోజనమైన, నిరుపయోగమైన ఈ గ్రామాన్ని దేవుడు ఒక ప్రయోజనకరమైనటువంటి ప్రాంతంగా, గ్రామంగా ఆయన చేశాడు ప్రియులారా. ఇక్కడ మత్తయి సువార్త 2వ అధ్యాయములో 23వ వచనములో ఆయన నజరేయుడు అని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరినట్లు ఇలాగూ జరిగింది అని వ్రాయబడుతోంది. ఈ పరిశుద్ధ గ్రంథములో యేసుక్రీస్తు ప్రభు వారికి 700 నామములు ఉన్నాయి, అంటే పేర్లు పెట్టబడ్డాయి. అందులో నజరేయుడు అని చెప్పబడుచున్నటువంటి ఒక మాట. కాబట్టి ఈ నజరేతులో యేసు ప్రభువట పెరిగి పెద్దవాడయ్యాడు. నజరేతులో నివసించినటువంటి రోజులు మరి ఏ గ్రామంలో కూడా ఆయన నివసించలేదు అని చరిత్ర తెలియచేస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. నజరేతులో ఆయన పెరిగి ఆయన పెద్దవాడయ్యాడు. భూమిపై నివసించేటప్పుడు నజరేయుడని యేసు అని పిలువబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ యోహాను సువార్త 19వ అధ్యాయములో మనం చూస్తూ ఉన్నప్పుడు పిలాతట యూదుల రాజైన నజరేయుడగు యేసు అని పై విలాసాన్ని వ్రాయించి పెట్టాడు. అలాగే అది గ్రీకు రోమా భాషలో వ్రాయబడిందని మనం చదువుతూ ఉన్నాం. ప్రియులారా, ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఈ యొక్క నజరేతునట ఇక్కడ దేవుడు పరలోకపు దేవదూతలు హెచ్చించారు అని వ్రాయబడుతూ ఉంటున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క ఈవేళ పరిశుద్ధ వాక్యములో ఎటువంటి ఎన్నిక విలువలు లేనటువంటి ఆ యొక్క నజరేతులు యేసుక్రీస్తు ప్రభు ఆయన మరి పెరగటం వలన నిష్ప్రయోజనమైనటువంటి ప్రాంతానికి ఒక చక్కటి ప్రయోజనకరమైనటువంటి ప్రాంతముగా చేసినందున ఆ నజరేతునకు ఘనత వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఇక్కడ నజరేతు అనేది ఎలాగైతే నిరుపయోగమైనటువంటిదిగా ఉన్నప్పుడు ఆ నజరేతులో నుండి దేవుడు ఎలాగైతే ఆయన ఉద్భవించి హెచ్చించాడు, అలాగే మన యొక్క నిష్ప్రయోజనమైనటువంటి జీవితాల్లో యేసు జన్మించినప్పుడు మన జీవితాలు కూడా ప్రయోజనకరమైనగా అవి మారతాయి అనే మాటలు మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈవేళ యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ ప్రత్యక్షత మనం ఆలోచన చేస్తే 2 మాటలలో కూడా మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఇశ్రాయేలు రాజుగా ప్రత్యక్షపరుచుకున్నాడు, నజరేయుడైన యేసుగా ఆయన ప్రత్యక్షపరుచుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ యేసు ఇక్కడ మనము ఈవేళ యెషయా గ్రంథము 61వ అధ్యాయములో మనము చదువుకుంటూ ఉన్నప్పుడు ప్రియులారా చక్కటి మరి సందేశము ఇవ్వబడుతుంది. ఆ నజరేయుడైన యేసు ప్రభు ఆయన ఏమి చేయటానికి లోకానికి వచ్చాడు, ఏది వచ్చి ఆయన నెరవేర్చాడు అని ఆలోచన చేస్తే ఇదే యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో ప్రవచనం లూకా సువార్త 4వ అధ్యాయంలో నెరవేర్పు జరిగింది. దానిని నజరేత్ మేనిఫెస్టో అని చెప్పబడుతుంది. ప్రవక్తల ప్రవచనాలు అవి మన జీవితాల్లో వినికిడిలో నెరవేరాయి. నజరేయుడైన యేసు, నజరేతు నుండి వచ్చినటువంటి యేసు ఆయన కార్యాలు ఆయన చేయటానికి వచ్చాడు. ఏ విధంగా వచ్చాడు అని ఆలోచన చేస్తే యెషయా గ్రంథంలో మనకు 61వ అధ్యాయంలో ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది. యోర్దాను నదిలో బాప్తిస్మం పొందుచూ ఉన్నప్పుడట ఆకాశము తెరవబడుట, దేవుని యొక్క పరిశుద్ధాత్మ దిగి వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. అందుకని ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది. ఆయన రావటానికి కలిగిన కారణాలు చెబుతున్నాడు. ఆ కారణాలు అవి ఎప్పుడూ మన వినికిడులు నెరవేరిపోయే అని లూకా సువార్త 4వ అధ్యాయం మేనిఫెస్టో, నజరేతు మేనిఫెస్టోలో మనకు అవన్నీ కూడా నెరవేర్పు జరిగినట్లుగా మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. దేవుని కుమారుడైన యేసు
అలాగే దేవుని గొర్రెపిల్ల నజరేయుడగు యేసు, ఆయన ఇశ్రాయేలు రాజు. ఆయన కొరకు ప్రభు ఆత్మ నా మీద వచ్చి ఉన్నది. దీనిలోకట ఆయన సువార్త ప్రకటన చేయటానికి దేవుడు తనని అభిషేకించాడు. అంతేకాదు నలిగిన హృదయము గల వారినట ఆయన దృఢపరచటానికి, ఎవరైతే లోక సంబంధమైన చెరలో ఉన్నారో, ఎవరైతే ఆధ్యాత్మిక సంబంధమైన చెరలో ఉన్నారో, ఎవరైతే పాపము అనే చెరలో ఉన్నారో వారందరినీ కూడా ఆయన విముక్తిని చేయటానికి, ఆయన విడుదల చేయటానికి, ఆయన బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించటానికి ఆయన వచ్చి ఉన్నాడని 2వ వచనములో దైవవాక్యం అంటుంది. యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతి దండన దినమును ప్రకటించుటకు, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకు ఆయన వచ్చాడు. అప్పుడు ప్రవక్తల ప్రవచనాలు మన వినికిడిలో అవి నెరవేర్పు జరిగాయి ప్రియులారా. విడిపింపబడినటువంటి జనాంగం, బందీలుగా ఉన్నటువంటి వారం విడుదల విముక్తి పొంది స్వతంత్ర్యాలతో దత్తపుత్రత్వాన్ని స్వీకరించి దేవుడు తన యొక్క కుమార్తెలుగా ఆయన మనలను అంగీకరించాడు. మనము దేవుని పిల్లలమని మీరు ఎరుగరా? వి ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. దేవుడు ఆ గొప్ప విడుదల ఇవ్వటానికి ఆయన వచ్చినట్లు, సియోనులో దుఃఖించి వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయటం, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మను ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు అని యేసుక్రీస్తు ప్రభు కొరకు ప్రవచనము ఇవ్వబడింది. ఈ ప్రవచనాలు మన వినికుడిలో నెరవేర్పు జరిగింది. కాబట్టి భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తను మహిమపరుచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షమనియు యెహోవా నాటిన చెట్లన్నీయు వారికి పేరు పెట్టబడెను. చాలా కాలం నుండి పాడుగొన స్థలములను వారు కట్టుదురు, పూర్వమున పాడైన స్థలమును వారి కట్టుదురు. కాబట్టి దేవుని యొక్క ప్రవచనాలు, క్రీస్తు ప్రభు ఈ భూలోకానికి ఇశ్రాయేలు రాజుగా ఆయన వచ్చినప్పుడు, దేవుని గొర్రెపిల్లగా ఆయన వచ్చినప్పుడు, ఆయన అభిషిక్తుడిగా ఆయన వచ్చినప్పుడు, ఆ నజరేతు మేనిఫెస్టో అనే ఆ యొక్క నజరేతులో మన వినికిడు ఇవన్నీ కూడా నెరవేర్పు జరిగినట్లుగా చూస్తారు. అది ఏదైతే ప్రత్యక్షపరచబడ్డాడో ఆ ప్రత్యక్షపరచబడినటువంటి క్రీస్తు ప్రభు ఈ లోకములో ఈ కార్యములన్నీ కూడా ఆయన జరిగించాడు. కాబట్టి ముగింపుగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనములో ప్రకృతి సంబంధమైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములో అంగీకరించాడు, అవి అతనికి వెర్రితనంగా ఉంటుంది. 11వ వచనములో చూస్తే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవరికీ తెలియదు. 12వ వచనంలో అంటాడు ముగింపుగా, దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకు మనము లౌకిక ఆత్మ కాక దేవుని యొద్ద నుండి వచ్చే ఆత్మను పొంది ఉన్నాం. కాబట్టి ఎపిఫానియా తర్వాత ఈ 2వ ఆరాధనలో పాల్గొన్నటువంటి మనకు దేవుడిచ్చినటువంటి ప్రత్యక్షతను మనం గమనించాలి. అంటే లౌకికమైన ఆత్మ కాదు, కానీ దేవుని ఆత్మ కలిగి ఉన్నప్పుడే ఆ ప్రత్యక్షతను మనము గుర్తించగలం, ప్రభువును మనం అంగీకరించగలం, ఆ ప్రభువును చేర్చుకోగలం, ఆ ప్రభువుకు సాగిలపడగలం. అట్టి కృప దయచేయనుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయాలకు తలపులకు కావలి ఉండునుగాక. ఆమేన్. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగచేయుము, నాయంతరంగములో స్థిరమైన మనసును తనముగా పుట్టించుము,
నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకము. నీ పరిశుద్ధాత్మను నాయదనండి తీసివేయకము. నిరక్షణానంద మోనాకుమారలా పోటెంచుము. సమాతి గల మనసు కలుగ చేసి నన్ను దృఢపరచుము. ప్రియులారా, ముగింపు ప్రార్థన, ప్రభు ప్రార్థన ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకుందాం. ప్రార్థన. మమ్ములను మిక్కిలి ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ మహాకృపను బట్టి నాయన ఇక నూతన సంవత్సరంలో ప్రవేశించిన ప్రతి కుటుంబాన్ని బట్టి స్తోత్రాలు. నాయనా, ఇక సంవత్సర కాలం అంతయు నీ కాపుదల, నీ భద్రతలో తండ్రి ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. రక్షణ లేని వారికి రక్షణ కలుగుచ్చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. స్వదేశ విదేశాల్లో ఉన్నటువంటి విశ్వాసులు వారి యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ప్రభువా, ఇదిగో తండ్రి నాయన మరి యొక్క మణిపూర్లో ఉన్న క్రైస్తవుల కొరకు ప్రార్థిస్తున్నాం. ఇజ్రాయెల్ దేశము కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రపంచ శాంతి సమాధానాల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభుత్వము అధికారుల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాము తండ్రి. అలాగే విత్తబడిన వాక్యానుసారముగా మేము తండ్రి జీవించినట్లు కృప చేయమని నీ పాద సన్నిధిలో బ్రతిమలాడుచున్నాం. ఈ చల్లటి వాతావరణంలో అనేక మంది నాయన దగ్గు, జలుబు, జ్వరాలతో ఉన్నారు. అటువంటి వారిని స్వస్థపరిచే ఆరోగ్యంతో నింపండి. అనేక స్థలాలలో మరలా తండ్రి నాయన మరి కరోనా వలన తండ్రి అనేక మంది అస్వస్థత, అనారోగ్యాలకు గురి అవుతున్నారు. అది తండ్రి వ్యాపించకుండానట్లు ప్రభా దానిని తండ్రి దూరపరచుమని, ఎవరికి ఎటువంటి ప్రాణహాని కలుగకుండా తప్పించుమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాము తండ్రి. అలాగే ప్రభువా, ఇదిగో తండ్రి నాయన మరి యవనస్తుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారి విద్య కొరకు, వారి పరీక్షల కొరకు ప్రార్థిస్తున్నాం. ఉద్యోగ ప్రయత్నాల్లో వారికి జాయము కలుగుచేయండి. ఇంటర్వ్యూస్లో జాయము కలుగుచేయండి. ప్రభువా, ఇదిగో తండ్రి నాయన ఎవరు తండ్రి ఎటు విధమైన పరీక్షలు వారు రాస్తున్నారు నాయన, ఎవరు ఏ పరీక్షలు రాయటానికి సిద్ధపడుతున్నారో అటువంటి బిడ్డలకు నా తన మంచి సిద్ధపాటు ఇచ్చి చక్కగా వ్రాయించి మంచి ర్యాంకులో పాస్ అవటానికి కూడా కృప చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. అనేకమైంది కుటుంబాలు తండ్రి నాయన ఈ యొక్క ప్రభా ఉదయకాలపు ఆరాధనలలో ఏకీభవిస్తూ నీ నామాన్ని గణపరుస్తున్నారు. ఈ పునరుద్ధరణ ఆరాధనలో ఏకీభవించి నిన్ను గణపరుస్తున్నారు. వారందరి క్షేమాభివృద్ధి కొరకు నీ పాద సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. వారి యొక్క బిడ్డల యొక్క ఆశీర్వాదాల కొరకు నాయన ప్రార్థన చేస్తూ ఉన్నాం. నాయనా, అనేక మంది నా ప్రభా ఫోన్ ద్వారా ప్రార్థనల తండ్రి వారు కోరుకుంటూ ఉన్నారు. వారి ప్రార్థన అవసరతల కొరకు నాయన మేము నిత్యము ప్రభా ప్రార్థిస్తూ ఉన్నాం. అటువంటి వారిని తండ్రి నాయన నువ్వు కరుణించి కృప చూపించి నాయన వారి యొక్క ప్రభా హృదయ వాంఛలను తండ్రి ఎరిగి నాయన తీర్చుమని ప్రార్థన చేస్తూ ఉంటూ ఉన్నాం. నాయన ప్రార్థన ద్వారా వారు ఆశించినటువంటి పరలోకపు దీవెన ఆశీర్వాదాలు పొందుకుంటానికి కృప చేయండి. నాయనా, ఎవరైతే నిరాశ నిస్పృహలో ఉన్నారో వారిని ఆదరించండి, ధైర్యపరచండి నా తండ్రి. ఎవరైతే ప్రియులను నాయన కోల్పోయి ఉన్నారో వారికి ఆధారము కలుగు చేయండి, ఆదరణ కలుగు చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. దేవా, నిస్సహాయులుగా ఉన్నటువంటి వారికి చేయూతనిచ్చే దేవుడవు నా తండ్రి.
అలాగే మంచి వాతావరణం కొరకు మరి ఒకసారి నాయన ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా, ఇదిగో పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేక మంది నా ప్రభా ఇక కార్యక్రమాలు వీక్షిస్తూ ఉన్నారు, మేలు పొందుకుంటున్నామని తండ్రి నాయన వారు తెలియచేస్తూ ఉంటుండగా, దేవా ఈ యొక్క ఛానల్ ఇంకా అనేక మందికి ఉపయుక్తంగా మేలుకరంగా నీకు మహిమకరంగా నాయన విస్తరింపబడినట్లు నాయన ఈ ఆరాధనలు తండ్రి అనేక మందికి మేలుకరంగా నీకు మహిమకరంగా ఉండటానికి నాయన కృప చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నా. మరి ఒకసారి ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కొక్క కుటుంబాన్ని పరలోకపు దీవెన ఆశీర్వాదాలతో నింపుమని, దేవా నీ చిత్తమైతే ప్రతి ఉదయకాలపు నాయన ఈ యొక్క ఆరాధనలో ప్రతి కుటుంబం ఏకీభవించి ఆధ్యాత్మికమైన మేళ్లతో నింపబడినట్లు కృప చేయమని ప్రార్థన చేస్తూ యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి అందు నెరవేరునుగాక. మా అయినదిన ఆహారం నేడు మాకు దయచేయి, మా ఎడల అపరాధం చేస్తున్న వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించము, శోధనలోని తెక కీడు నుండి తప్పించము. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవే ఉన్నవి, ఆమేన్. ప్రభువు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక, ప్రభువు నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించుగాక, ప్రభువు నీ తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక. ఓ